హాయ్ గైస్, లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఓబ్లేష్ యూనివర్స్. అసలు ఇప్పుడే బిగ్ బాస్ ఎపిసోడ్ 3 అగ్నిమర్ 3 రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఇందాకే చెప్పా కదా, నేను హోమ్కి వచ్చా. సో టుమారో నుంచి ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడనే ఉంటుంది, ఎందుకంటే పక్క అవుట్ సైడ్ అంతా పచ్చని పొలాలు. సో ఫస్ట్ ఛానల్ అనుకుంటా ఇట్లా పొలాలలో ఉండి రివ్యూ చెప్పేది బిగ్ బాస్ గురించి. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఇంత గొప్ప అవకాశం వచ్చిన అవకాశం అందరూ ఇంత వర్స్ట్గా యూజ్ చేసుకుని అసలు అనుకోవట్లేదు. సరే, అసలు పాయింట్లోకి వచ్చేస్తా. ఫస్ట్ అంటే షాకిబ్ అనమాట. మన వాడు ఎంటర్టైన్మెంట్ జోను, నేను ఆల్రౌండర్, లైక్ డ్యాన్స్ చేస్తా, సింగింగ్ చేస్తా, అన్నీ చేస్తా అంటాడు. కానీ బొచ్చు అడిగిన తర్వాత ఏది చేయడు. వచ్చిన అవకాశం ఇంత దరిద్రంగా యూజ్ చేసుకుని నాకు తెలియదు. మనోనికి ఆప్షన్ వదిలేసిన అనమాట, నీకు ఇష్టం వచ్చింది ఏందన్నా చేయనేసి. మనోడు వచ్చి సెలెక్ట్ చేసుకుని డ్యాన్స్ సెలెక్ట్ చేసి, కనీసం అంత పెద్ద ప్లాట్ఫామ్, కొన్ని వేల మంది స్టేజ్ చేసిన ప్లాట్ఫామ్ మీద మినిమం ఒక డ్యాన్స్ స్టెప్ కూడా వేయలేకపోయింది. తనకైతేనే అసలు ఎందుకు పోయినా తెలియదు. మళ్ళీ బెగ్ చేస్తున్నాడు సార్ అంట. ఇదే అవకాశం ఇంకొక వేరే వాళ్ళకి వచ్చి వాళ్ళు యూటిలైజ్ చేసుకునే వాళ్ళు. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అట్లీస్ట్ వాళ్ళు ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని, నువ్వు అంత పెద్ద స్టేజ్ మీదకి పోయేటప్పుడు అట్లీస్ట్ ఏమైనా ప్రిపేర్ అవ్వాలి కదా స్వామి. నువ్వు ప్రిపేర్ అవ్వకుండా, ఏం అవ్వకుండా ఆడిపోయి జస్ట్ ఏదో ఫేమ్ వస్తుంది, బయటికి పోతే మూవీస్ పోతా అంటే నువ్వు ముందు ఏదైనా ఆడిషన్స్ ఇస్తే కదా. అదేం లేకుండా చిల్లరగా పోయి ఆ స్టేజ్ని మాత్రం నిజంగా టూ వరస్ట్ అనిపించింది. వీళ్ళ తగ్గట్టు జడ్జెస్ కూడా కరెక్ట్గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి అనూషతో తన ఒక్కది మాత్రం వర్త్ అనిపించింది మచ్చా. ఎందుకంటే తను క్లియర్ తన ఫ్యామిలీని ఎక్స్ప్లెయిన్ చేసింది. తను ఉండేది తన చెల్లి, తన మమ్మీ. తన తండ్రి 2022లో చనిపోతే, చనిపోయిన తర్వాత తను అనూష అని ఆమె జాబ్ చేస్తూ వాళ్ళ చెల్లిని ఫారెన్ పంపించి ఒక 50 lakhs లోన్ తీసుకొని తను ఇక్కడి నుంచి ఉండి ఓవర్ టైమ్స్ అంతా స్పెండ్ చేసి వర్క్ చేసి ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా వాళ్ళ మమ్మీ ఇంట్లో టీచర్ జాబ్ చేస్తారనమాట. వాళ్ళ మమ్మీ కూడా ఏదో హెల్త్ రీజన్తో స్టాప్ చేస్తే తిని ఇక్కడే ఉండేసి హెల్ప్ చేసి మొత్తం డబ్బులంతా క్లియర్ చేసి, తర్వాత ఒక ఇన్స్టాగ్రామ్ అనేది క్రియేట్ చేసుకొని ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారా అంటే ఫేమ్ రావాలని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేమ్ వచ్చిన తర్వాత దీంట్లోకి రావడం జరిగింది. అది ఏది కాకుండా చిల్లరగా వచ్చిన అవకాశం తనైతే నాకు జెన్యూన్ క్యారెక్టర్ అనిపించింది. ఐ హోప్ తను బిగ్ బాస్ ఆల్మోస్ట్ సర్వైవ్ అవుతుంది కూడా. ఎందుకంటే ఒక ఫాదర్ లేని లైఫ్ ఆ అమ్మాయి అంతవరకు చూసిందంటే, సో బిగ్ బాస్లో ఏం నథింగ్. ఇంట్లో మేజర్గా ఉండాల్సిన కీ రోల్ ఏంటంటే ఒక ఫాదర్ రోలే. అదే లేకపోతే ఇంకా నథింగ్ కదా. సో నాకైతే ఐఎమ్ హ్యాపీ. తను ఒక్కటి జెన్యూన్ రీజన్. ఇంకొకటి వచ్చేసి మనోడు కృష్ణ, ఆర్మీ సోల్జర్. సో తను కూడా సెలెక్ట్ అయ్యాడు. ఉన్నట్టు జెన్యూన్ రీజన్ చెప్పాడు. మనోడు ఏంటంటే ఆర్మీ బార్డర్లో ఉంటాడంట. సో తనకి ఈ విషయం తెలిసిన తర్వాత అక్కడి నుంచి ఒక డ్రెస్ వేసుకుని ఆడిషన్స్ పంపించి సెలెక్ట్ అయ్యాడు. మనోడికి ఏంటంటే మొత్తం ఫుల్ కామెడీ వైబ్ అనమాట. మొత్తం ఫన్నీగా కామెడీగా మొత్తం ర్యాంప్గా చేస్తాడు. నాకైతే భయంకరంగా నచ్చింది. ఎందుకంటే వాడు చెప్పే క్లియర్ ఫస్ట్ నుంచి ఒకే పాయింట్, నేను యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నా, ఆర్మీ ఫీల్డ్ అది ఆటోమేటిక్ వచ్చిన తీసేసుకెళ్ళింది. సో లైఫ్ కోసం ఏదో ఒకటి తినడానికి ఏదో ఒకటి చేయాలనేసి ఆర్మీలోకి వెళ్ళాను. నాకు స్టిల్ ఇంతవరకు కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఒక్క పాయింట్ స్ట్రిక్ అయినది. వాళ్ళు జడ్జెస్ చెక్ చేసేది ఓన్లీ ఒక్క పాయింట్ ఏంటంటే యాక్టింగ్ మీద మనం స్ట్రిక్ ఆన్ అవ్వడం. నువ్వు యాక్టింగ్ మీద స్ట్రిక్ ఆన్ అవ్వకుండా నువ్వు అట్లా బ్యాలెన్స్ చేసి, నేను మల్టీ టాలెంట్ చేస్తా, నేను టాస్క్లు చేస్తా, నేను బాడీ బిల్డర్, నేను జిమ్ అంటే ఎవడేం దేకడు. అక్కడ పోయిన తర్వాత అది దేకకుండా అది పోయిన తర్వాత మనం అట్లీస్ట్ బేసిక్ కామన్ సెన్స్, ఒక మనిషి అంత పెద్ద ప్లాట్ఫామ్ పోయినప్పుడు నీకు వచ్చిన స్కిల్స్, సార్ నీకు రాని స్కిల్ అయినా నేర్చుకొని ఒక 10 నిమిషాలు నువ్వు అసలు నువ్వేంటి చెప్పమంటారు అంతే. అసలు నువ్వు ఎందుకు నువ్వు దాంట్లో లేపిన తర్వాత ప్రజల్ని ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు అది తెలియకుండా నువ్వు ఊరికి ఏం చేయకుండా మనం పెద్ద స్క్రాప్ బ్యాచ్ ఉంది. వాళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ చేయాలి నాకు అసలు లేదు. జడ్జెస్కే నీకు అసలు అంటే కనీసం మీకు ఈ షోనే మీకు వేస్ట్ అనిపిస్తుంది. నాకైతే ఫస్ట్ వెళ్ళండి, మీకు అసలు రెడ్ డాక్టర్ కూడా ఇవ్వమని చెప్పేసి అంత ఒకేసారి 5 members పిలిచి దాని ఇంట్రడక్షన్ ఇచ్చి తరిమి కొట్టినారు. ఏంది అసలు ఇది? ఈ బిగ్ బాస్ చరిత్రలో ఒక అవకాశం వచ్చినట్టు ఇంత దుర్వినియోగం చేసుకుని ఫస్ట్ టైం చూస్తాను. వీళ్ళకైతే మళ్ళీ వాళ్ళు యూట్యూబర్స్ లక్షల కొద్ది వ్యూస్ ఉన్నాయి. అసలు ఎందుకు యూజ్ చేయండి చెప్పు. అంతలా అవకాశం వచ్చి ఏదో యూజ్ చేసుకుంటే కదా నువ్వు నీ కెరీర్ కొంచెం ఇంపార్టెంట్ గ్రోత్ అయ్యేది. అట్లా ఏం యూజ్ చేసుకోకుండా చిల్లర చేసేస్తే ఇట్లే ఉంటుంది. ఇప్పుడు జానిత్ అనమాట. సో ఈ అబ్బాయికి 19 years అబ్బాయి. సో ఈ అబ్బాయిని రిజెక్ట్ చేసిండు. కానీ ఈ అబ్బాయి అయితే ఫుల్ స్ట్రాంగ్, ఉన్నట్టు క్లియర్గా మాట్లాడు. కాకపోతే వాళ్ళు జస్ట్ ఒక చిన్న సెన్స్తో, ఎట్లా అంటే ఏజ్ మెన్షన్తో, ఒక ఏజ్ కొంచెం నీకు ఇంకా సరిలేదు, ఇంకా నీకు ఫ్యూచర్ ఉంది అని ఒక అమ్మాయి. ఇంకొక అమ్మాయి నిఖిత. సో తను ఏంటంటే ఒక డాక్టర్ అనమాట. తను ఎక్కడో కాదు, మా హోమ్ టౌనే కడప. చెప్పుకోవడానికి మాకు కులా ఉంది కడప. తను ఒక డాక్టర్ అయ్యింది, MBBS చేసింది, కార్డియాలజిస్ట్ అంటే చాలా చేసింది. ఓకే ఫైన్, మంచిది హెల్త్. అసలు వాళ్ళకి అడిగే క్వశ్చన్స్ సింపుల్ దానికన్నా ఆన్సర్ చేయాలి కదా, అట్లీస్ట్ బేసిక్ కదా అదంతా. నువ్వు ఏదైనా ప్రిపేర్ అయిపోలేదు, నువ్వు ప్రిపేర్ అయిపోలేదు. ఏం ప్రిపేర్? నేను డాక్టర్ను ఆల్మోస్ట్ సెలెక్ట్ చేస్తాను కూడా తనే డిసైడ్ చేసి ఎట్లా చెప్తుంది చెప్పు. తను వేస్ట్. సిద్దిపేట మోడల్ అంట, సిద్దిపేట మోడల్. అసలు ఇది ఎవడు అసలు నాకు అర్థమే కావట్లేదు. సిద్దిపేట మోడల్ ఎంటర్ అయినాడు. ఎందుకు వచ్చినావు అంటే ఏదో 2 డైలాగులు చెప్పిండు అంతే. ఏమంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్. నువ్వు పెళ్ళయింది, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నావు సిద్దిపేట మోడల్ అంటే, నువ్వు ఏదో ఒకటి చేసుకుంటే బెటర్, బయట గ్రోత్ వస్తుంది. నువ్వు ఓలా క్యాబ్ అని తోల్చినా బాగానే ఉంది. వాడికి వచ్చిన తర్వాత ఏదైనా చేయాలి కదా. అట్లీస్ట్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అట్లా నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి కదా. నువ్వు జస్ట్ సిద్దిపేట మోడల్ అంటారు 2 డైలాగులు వేసివి.
ఆడ ఏం చేయకపోతే కనీసం ఒక 2 minutes అన్న నా లైఫ్ ఇట్లుంది, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, నా పిల్లలు ఇది, నేను ఇట్లా కష్టపడుతున్నా, నాకు ఈ ఓలా క్యాబ్ వెళ్తే నాకు గ్రోత్ లేదు, నేను ఏమైనా డైలాగ్ రైటింగ్ రాస్తా అని చెప్తే కదా వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది. ఇంత స్క్రాప్ బ్యాచ్ మరి ఇంత దారుణం కాకపోతే. నాకైతే ఈ ఎపిసోడ్ 3 అయితే చాలా దారుణం, నాకు అసలు నచ్చలేదు. జడ్జెస్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నారు కదా తప్ప ఇన్సైడ్ ఏముంది అని చూడట్లేదు. అదొకటి మెయిన్ వాళ్ళకు కొంచెం గుర్తిస్తే బెటర్ అనుకుంటా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.